టీవీల అతిమానవత్వం, రేడియోల అతిమానవీయ కోణాలు, అలాగే పత్రికల మానవీయ కథలు సోషల్ మీడియాలో అప్పట్లో లేవనుకోండి. ఏది లిబరల్స్ లేదా అతి లౌకికవాదులు, అతి సామాజికవేత్తలు కలిపి ఈ దేశం మీద రుద్దినటువంటి ఏకైక దరిద్రుడు హఫీజ్ సయీద్. ఒకనాడు భారత దళాలు వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో విమానాన్ని హైజాక్ చేసుకుపోయినటువంటి తీవ్రవాదులు వీడిని విడిపించమని, వీడితో పాటుగా 7-8 మందిని విడిపని చెప్పి అడిగితే ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని అటల్ బిహారీ వాజ్పేయి భావిస్తే అవసరమైతే పేల్చేద్దామంటే అక్కడేం కాందహార్ ఆఫ్ఘనిస్తాన్లోదైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, తాలిబాన్ల ప్రభుత్వం వాళ్ళకే సహకరిస్తోంది తీవ్రవాదులకి. అట్లాంటి సందర్భంలో మనం వెళ్ళి ఆపరేషన్ చేసి అయితే అయిందని వాళ్ళందరినీ పేల్చేయాలి. పనిలో పనిగా మనవాళ్ళు కూడా చచ్చిపోతారు కొంతమంది. ఆపరేషన్ చేయడానికి సిద్ధపడితే ఖచ్చితంగా మనవాళ్ళు కొంతమంది చచ్చిపోతారు, కానీ ఫైనల్గా తీవ్రవాదులు లేపేయచ్చు. దానికి సిద్ధపడ్డ సందర్భంలో టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, రేడియోల ద్వారా రకరకాల ప్రచారాలు చేసి, దేశవ్యాప్త ఊరేగింపులు చేసి, అతి ప్రచారం చేసి తీవ్రవాదులను విడిచిపెడితే తప్పేంటంట. కాంగ్రెస్ హయాంలో కూడా విడిచిపెట్టారు. అమాయకులైనటువంటి ప్రజలు ఒక 70 మంది 80 మంది ఉన్నారని చెప్పి ఆనాడు వాడిని వదిలిపెట్టడంతే. ఆ హఫీజ్ సయీద్ అనేటటువంటి వాడే ఈ రోజున ఇప్పటికీ భారతదేశంలో జరిగిన అనేక దాష్టీకాలకి కారణమయ్యాడు. వేలాది మంది ప్రాణాలు తీయడానికి కారణమైనటువంటి దుర్మార్గుడు వాడు. పార్లమెంట్ మీద ఉగ్రదాడి 2001, జమ్మూ కాశ్మీర్ శాసనసభ మీద దాడి 2000, పఠాన్కోట్లో IAF స్థావరం మీద దాడి 2016, పుల్వామాలో ఆత్మహత్యాడి 2019 వంటి ఘటనలో జైషే మహమ్మద్ ముఖ్య పాత్ర పోషించిన 99లో IC-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రయాణికుల్ని సురక్షితంగా విడిచిపెట్టేందుకు బయటకు విడిచిపెట్టబడినటువంటి మసూద్ అజార్ని భారత్ జైలు నుంచి విడిచిపెడితే వాడు బహవల్పూర్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా మార్చుకుని చేస్తున్నటువంటి ఘాతుకాలు. మన దరిద్రులు ఇక్కడ అతిలౌకికవాదంతో తీసుకొచ్చినటువంటి దరిద్రం వాడిని వదిలిపెట్టడానికి కారణమైతే వాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పీడిస్తున్నాడు. ఇప్పుడు వాడిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వాడి కుటుంబం లేచిపోయింది కాబట్టి ఇంకా ఏదో చేయడానికి సిద్ధపడతాడు. ఇలాంటి దరిద్రుల్ని రేపు పొద్దున అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి లేపేయాలే తప్పించి ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు.